వరకు ఇలాగూ రాయబడింది. నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైతిరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక, వారి నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ఇలాగ రాయబడుచు. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్టు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టలేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చినో దాని కొసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరు. వారు నా వస్త్రములను తమతో పంచుకొనిన నా అంగీ కొసరము చిట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగూ చేశారు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. కృపా సత్య సంపూర్ణ ప్రేమ కనికరం కలిగిన యేసురాజా నాయన, మీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు నాయన. ఈ శుక్రవారంలో నా తండ్రి నాయన, ఇంతవరకు నీవు జరిగించిన కార్యక్రమం కొరకు మీకే వందనాలు స్తోత్రాలు నాయన. సిలువలో పలికిన 3వ మాటగా నా ప్రభువా నాయన, అమ్మ ఇదిగో నీ కుమారుడని నాయన, తండ్రి నాయన నీ తల్లిని నా ప్రభువా నాయన, తల్లి ఏడలో ఉండవలసిన బాధ్యతను నాయన, ఆదరణను నా ప్రభువా నాయన మీరు మాకు మాదిరిగా చూపించి ఉన్నారు ప్రభువా నాయన. మేమును నాయన అలాగనే మా తల్లిదండ్రులను నాయన ఆదరించినట్లు మీ కృప చూపించండి ప్రభువా నాయన. అలాగే నాయన అయ్యా నీ వాక్యం చెప్పబోచున్న నీ బిడ్డని నాయన నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాను అయ్యా. 200 పాల ఆత్మ అనుగ్రహించి నా ప్రభా నాయన ఆ బిడ్డ నోటికి నీవే బోరగా ఉండి నాయన నడిపించుకోమని అడగలే నిలిచి ఆదరించి కరించి కడాక్షించి కృప చూపించమని నా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినంత బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 3వ మాట, ఆ 3వ మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో మనకి ఈ వచనంలో 2 భాగాలు కనబడుతున్నాయి. మొదటిది తల్లి బాధ్యతను కుమారుడిగా తను గుర్తించి తల్లికి ఆదరణ కలిగిస్తున్నారు. తల్లి ఆ సమయంలో కుమారుడే ఇలా అయిపోతే తన ముందు పరిస్థితి ఏంటి అనేటువంటిది తల్లి అధైర్యపడుకోకుండా తల్లికి ఆ కుమారుడు ఆదరణ కలిగిస్తున్నాడు అనమాట. రెండోదిగా యోహాన్ గారు అక్కడ చివరి వరకు నిలబడినటువంటి యోహాన్ గారు నమ్మకమైన శిష్యుడిగా యేసుప్రభు వారు గుర్తించి తన తల్లి యొక్క బాధ్యతను శిష్యునికి అప్పగించడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇంత సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, అనేకుల్ని స్వస్థపరిచిన దేవుడు ఆయన వాక్కుతో, అనేకుల్ని లేవనెత్తిన దేవుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచి ఇచ్చిన దేవుడు, కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా చేసిన దేవుడు, నేను లేకపోయినా నా తల్లికి ఏ లోటు లేకుండా నేను లేనటువంటి ఆ లోటును నువ్వు భర్తీ చేయమని ఒక్క మాట ఆయన చెప్తే చాలు, అక్కడ భర్తీ అయిపోద్ది. కానీ ఎందుకు ఆయన ఆ మాట అక్కడ చెప్పలేదు? ఎందుకంటే ఆయన పూర్తిగా మానవ దేహంతో 100% మానవ దేహంతో ఆ శ్రమను అనుభవించారు. పూర్తిగా ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తబొట్టు మన కోసం పూర్తిగా కార్చేశారనమాట. ఆ గాయాల వల్ల కలిగేటువంటి ఆ బాధ అనుభవిస్తూ మనకేదన్నా కొంచెం బాధ కలిగితే మనం ఆ బాధలో మన తల్లిదండ్రులు ఏదన్నా మనకి పని చెప్తే ఆ పనిని మనం విసుక్కుంటాం చేయటానికి. అయితే అక్కడ
తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ఇబ్బంది పడుతున్నారు, మరణానికి సమీపంగా ఉన్నారు. అయితే అంత బాధలో కూడా ఆయన ఎంత మాత్రం కూడా విసుక్కోకుండా తన తల్లి యొక్క బాధ్యతను ఎవరూ చెప్పకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ప్రేరేపణ కలుగజేసి పరిశుద్ధాత్మ దేవుని పని ద్వారా ఆయన తన యొక్క బాధ్యతను గుర్తించి తల్లి యొక్క బాధ్యతను నిర్వర్తించడం కోసం ఆయన తన శిష్యునికి అక్కడ తన తల్లిని అప్పగించినట్లు మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో తండ్రి యొక్క వాగ్దానాల్లో ఉన్నటువంటి ఒక వాగ్దానమైనటువంటి ఆ వాగ్దానాన్ని ఆయనకు ఆ సమయం అందు జ్ఞాపకం చేశారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక్క వాగ్దానమైనటువంటి ఈ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ఆయన మానవరూపిగా మానవునికి చేయవలసినటువంటి బాధ్యతలు ఏమైతే ఉన్నాయో ఆ బాధ్యతను చూపిస్తూ పూర్తిగా మానవ దేహంతో ఆ శ్రమను భరిస్తూ ఆ బాధనంతా కూడా ఆయన సహిస్తూ ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి మాదిరి చూపించి మనకి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనకి దీర్ఘాయు అనేటువంటిది దేనిని బట్టి రాదు, కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినటువంటి నీకు మేలు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమంటున్నాడు. అయితే ఇక్కడ తండ్రిగా యోసేపు 30 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనేది మనకి దీంట్లో అయితే లేదు. చరిత్రకారులు అయితే ఆయన లేనట్లు, ఆయన చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే తల్లి ఒక్కతే అక్కడ ఉంది కాబట్టి తల్లి బాధ్యతను ఆయన సంపూర్ణంగా నెరవేరుస్తూ సర్వలోక మానవాళికి ఆయన మాదిరిని చూపించి తల్లిదండ్రుల బాధ్యత అనేటువంటిది చాలా గొప్పది అని, అది ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని ఆయన మాదిరి చూపించి వెళ్ళారు. అయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనకి ఆజ్ఞలు ఉన్నాయి కదా, మనకందరికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటో తెలుసు. అయితే మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి మనకు సంబంధించినవి. మిగిలినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మానవుడు చేయవలసినటువంటివి ఉన్నాయి. అయితే మానవుడు చేయవలసినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము అనేటువంటిది మొదటి ఆజ్ఞ. ఆ మొదటి ఆజ్ఞను యేసుప్రభు వారు సిలువలో సంపూర్ణం చేసి దాన్ని ముగించి దాన్ని మనకి మాదిరిగా చూపించి వెళ్ళి ఉన్నారు. అయితే నాకు తెలిసినటువంటి నేను చదువుకున్న పుస్తకాల్లో ఒక యవనస్తుడు ఉంటాడనమాట. ఆ యవనస్తుడు తను ఒక కట్టెలు కొట్టుకునేటువంటి వృత్తి కలిగినటువంటి వాడు. అయితే వాళ్ళ యొక్క తల్లి ఒక రోజున బాగా అస్వస్థతకు గురవుతుందనమాట. ఒకరోజు ఒక పెద్ద తుఫాన్ వచ్చి ఆ తుఫాను వల్ల ఆమె ఆ చలికి వణిగిపోతూ ఉంటుంది. ఆమె చెప్తుందనమాట, నేను కనుక ఈ ద్రాక్షారసము అనేటువంటి దాన్ని తాగితే నాకు ఉన్నటువంటి బలహీనత కొంత తట్టుకుని నేను నిలబడగలుగుతాను అని చెప్తుంది. అయితే అతను ఏం చేయాలి, ఇది చాలా ఖర్చుతో కూడింది, ఇది నేను తీసుకురాలేను కదా, అయితే నేను చేసే పని కన్నా కూడా కొంత ఎక్కువ పని చేసి నేను ఏమైనా సరే ఆ పనిని తీసుకొచ్చి ఆ ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి నా తల్లిని బ్రతికించుకుంటాను అని చెప్పి ఒక దృఢ నిశ్చయితతో తను చేసేటువంటి ప్రతిరోజు చేసే పని కన్నా కూడా ఎక్కువ పనిని, అంటే ఒక 8 గంటలకి అలా చేసే పనిని ఉదయం 5 గంటలకే ప్రారంభించి సాయంకాలం 5 గంటలకే ముగించేటువంటి పనిని సాయంకాలం 10 గంటల వరకు లేదా 8 గంటల వరకు అలా చేస్తూ ఉంటాడు. అయితే ఎంత చేసినా తను ఆ యొక్క ద్రాక్షారసం కొనడానికి కావాల్సినటువంటి వ్యయం అనేటువంటిది తన దగ్గర సరిపోదన్నమాట. అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పి ఒకరోజు ఆలోచిస్తూ అలానే దిగాలుగా కూర్చుంటాడు. అయితే కూర్చున్నప్పుడు తను ప్రతిరోజు వెళ్తున్న దారే అది, ప్రతిరోజు వెళ్తూ ఉన్నటువంటి అక్కడ పనిచేసుకుంటూ ఉంటున్న దారే. అయితే అక్కడ కూర్చుని ఉన్నప్పుడు తన వెనకమాల ఒక శబ్దం అనేది వస్తుందన్నమాట. కొండ దగ్గర కూర్చున్నప్పుడు కట్టెలు కొట్టుకునే వాళ్ళు అడవికి వెళ్తారు కదండి, ఆ అడవి దగ్గర ఒక కొండ ఉంటుందన్నమాట. ఆ కొండ దగ్గర కూర్చుంటాడు. దాని వెనకమాల ఒక సౌండ్ వస్తుందన్నమాట. ఏంటి ఈ సౌండ్ అని చెప్పి వెనక్కి వెళ్ళి చూస్తాడు. వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక
నది పారుతూ ఉంటుందన్నమాట. అయితే దాహంగా ఉండి కొంచెం దగ్గరికి వెళ్ళి నీరు తాగుదామని చెప్పి వెళ్తాడు. ఆ నీరు ముంచుకున్నప్పుడు అతనికి అది నీరే అన్నట్లు కనబడుతుంది, కానీ అది నీరు ముంచుకుని అతను తాగినప్పుడు అది ద్రాక్షరసంగా అతనికి ఉంది. ఇది దేవుడు నా పక్షంగా అద్భుతం చేశాడు, నేను ఇది తీసుకెళ్ళి నా తల్లికి బ్రతికిస్తే ఆమె బ్రతుకుద్ది అని చెప్పి ఆ నీటిని కొంత ఆ ద్రాక్షరసాన్ని తన దగ్గర ఉన్న పాత్రలో ముంచుకుని తీసుకువెళ్ళి తన తల్లికి తాగిస్తాడు. తాగించినప్పుడు ఆమె వెంటనే శక్తి పొందుకుని మంచిగా తన పనులన్నీ చేసుకోగలుగుతుంది అనమాట. అయితే ఇరుగు పొరుగు వారు వచ్చి అడుగుతారు, ఎక్కడిది నీకు ఈ ద్రాక్షరసం అని. ఎక్కడిదనంటే తన కుమారుడు తెచ్చి ఇచ్చిన దాన్ని బట్టి ఆమె చెప్పి వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేస్తుందన్నమాట. అందరూ తాగి అందరూ కూడా చాలా బాగుంది, ఇది మాకు కంపల్సరీ కావాలి, మేము కూడా తెచ్చుకుంటాము అని చెప్పి మాకు దారి చూపించమని అడుగుతారు. అయితే ఆ కుమారుడు తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి వాళ్ళకి అదే అక్కడి నుంచి నేను తెచ్చానని చెప్పి చూపిస్తాడు. అయితే వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు అది నీరుగానే ఉంటుంది, ద్రాక్షరసంగా మారదు. ఎందుకంటే ఇతను తన తల్లి విషయంలో మేలు చేయాలనుకున్నాడు, ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఎందుకని? తన తల్లిని ఏమైనా సరే రక్షించుకోవాలి, ఆ వృద్ధాపంలో ఉన్నటువంటి తన తల్లి పక్షంగా తను మేలు చేయాలి అని నిర్ణయంతో ఉన్నాడు. కాబట్టి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా అతనికి సహాయం చేసి ఆ నీటిని సైతం ద్రాక్షరసంగా మార్చి దాని ద్వారా తన తల్లికి శక్తిని వచ్చేటట్టు చేస్తాడు. అయితే మిగతా వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకున్నప్పుడు అది నీరుగానే ఉంది. ఎందుకనంటే అది వాళ్ళకి అప్పుడు అవసరం లేదు, కానీ అది అవసరం లేకపోయినా కానీ దాన్ని ఆశించారు. అలానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయితతో తండ్రి చిత్తాన్ని మాత్రమే నేను చేస్తానని, తండ్రి పనుల మీద వచ్చి ఉన్నానని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నానని ఇంతకుముందు మనకి లేఖనాల్లో మనం చదువుకుని ఉన్నాం. ఆయన తప్పిపోయి యెరూషలేము దేవాలయం దగ్గర వెళ్ళినప్పుడు ఆయన తల్లి వేదన పడినప్పుడు కూడా ఆయన చెప్పారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని నీకు తెలియదా అని. సమరయ స్త్రీని రక్షించినప్పుడు కూడా చెప్పారు, తండ్రి చిత్తం చేయటే నాకు ఆహారము పానము అని. అలాగే దేవుడు అక్కడ తండ్రి చిత్తాన్ని చేయడానికి ఒక దృఢమైన సంకల్పంతో ఆయన నిర్ణయించుకుని ఆ ధర్మశాస్త్రాన్ని, లేఖనాలన్నింటినీ కూడా నెరవేర్చాలని నిలబడినప్పుడు దేవుడు ఆయనకి సహాయం చేసి పరిశుద్ధాత్మతో నింపుకొని ఆ తల్లి బాధ్యతను నెరవేర్చడానికి కృప చూపించారు. అలాగే ఈ యవనస్తుడు కూడా తన బాధ్యతను నెరవేర్చడంలో దేవుని సహాయం పొందుకున్నాడు. మనం కూడా మన జీవితంలో మన తల్లిదండ్రులు ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళని నిర్లక్ష్య పెట్టక వారి విషయంలో చేయటానికి మనకి ఇష్టమైనప్పుడు, మనం చేయలేని పరిస్థితి అయినా, మన వల్ల కాకపోయినా దేవుడు మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రాఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా కరలను తీర్చు. నా వెంట నీవు తోడుంటే చాలు, నీవుండుటయే చాలు. నా వెంట నీవు తోడుంటే చాలు, నీవుండుటయే చాలు. యెహోవా ఎలోహిం నా సృష్టికర్త, నీ వాక్కుయే ఈ సృష్టి. యెహోవా ఎల్యాన్ మహోన్నతుడా, నీకు సాటి లేరెవరు. యెహోవా షాలోం శాంతి ప్రదాత, మా హృదిలో నికిరమ్మో. నా వెంట నీవు తోడుంటే చాలు,
చాలు. నా వెంట నీవు తోడుంటే చాలు, నీవుండుటయే చాలు. యెహోవా ఎల్ షదాయ్ బహుశక్తిమంతుడా, నా బలమే నీవు కదా. యెహోవా రోహి నా మంచి కాపరి, నీ కరుణతో కాపాడు. యెహోవా నీసే జయమిచ్చు దేవా, నాక భయము నీవే ప్రభు. నా వెంట నీవు తోడుంటే చాలు, నీవుండుటయే చాలు. నా వెంట నీవు తోడుంటే చాలు, నీవుండుటయే చాలు. హల్లెలూయా. నీకు వందనాలు అయ్యా. అయ్యా ఇదిగో నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. వెళ్ళలేని శృతులు స్తోత్రాలు నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోం ప్రభువా. ఇదిగో మధ్యాహ్నం కాలంలో తండ్రి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుచూ ఉన్నావు నా తండ్రి. సిలువు రక్తంతో దారలుగా కారుతూ నువ్వు నాయన నా తండ్రి ఎంతో బాధలో ఉన్నావు నాయన. ఇదిగో మూడో మాటలో నా తండ్రి నీ తల్లికి ఇదిగో నీ కుమారుడని తల్లికి చూపించును తండ్రి. అయ్యా ఈ మూడో మాట మాట్లాడిన బిడ్డకు కూడా నా తండ్రి అయ్యా నీ సిలువు చాటును మరుగుపరుచుకొని ఆ బిడ్డ నోటిని నీ బోరగా వాడుకొని తండ్రి దీవించు నాయన. ఇగో 7 మాటలు కూడా మాట్లాడడానికి నా తండ్రి ప్రతి బిడ్డకి కూడా శక్తిని దయచేసి నీ కృపను అనుగ్రహించి 7 మాటలు మాట్లాడే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వాక్యం చదివిన బిడ్డల్ని, జ్ఞానం చేసిన బిడ్డలను, వాక్యం చదివిన బిడ్డల్ని కూడా ప్రభా ప్రార్థన చేసిన బిడ్డలకు కూడా ఇంకా అందరికీ కూడా సహాయం చేసి దీవించమని, అయ్యా నీ ప్రార్థన ఆలకించమని, నీ చిన్న ప్రార్థన నీ చిన్న పాదాలకు ఆలకించిన ఆయన నీ చిన్న ప్రార్థన నీ పాదాలకు ఆలకించమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.